హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మన సెమీకండక్టర్. ఈరోజు మనము సిస్టమ్ వెరిలాగ్ టాపిక్లో ఆ సిరీస్లో మనము డేటా టైప్స్ గురించి చూద్దాం. డేటా టైప్స్ ఏమున్నాయి సిస్టమ్ వెరిలాగ్లో. మనము ఫస్ట్ అండ్ సెకండ్ వీడియోలో చూసినట్టు మనకి అడ్వాంటేజెస్ అయితే మనకి సిస్టమ్ వెరిలాగ్ డేటా టైప్స్లో చూడటానికి ఉంటుంది. ఆ అడ్వాంటేజెస్ ఏమని అనుకున్నాం మనము. సో అవన్నీ ఇక్కడ మనం చూద్దాం. సో బేసిక్గా మనకి ఇక్కడ 4 స్టేట్ అండ్ 2 స్టేట్ డేటా టైప్స్ అని రెండు చూడడానికి కుదురుతుంది. ఓకే, సో 4 స్టేట్ అండ్ 2 స్టేట్ అంటే ఏంటి అని అంటే 4 స్టేట్ అంటే ఆ పర్టిక్యులర్ వేరియబుల్కి 0, 1, x అండ్ z ఈ 4 స్టేట్స్ ఉండే కేపబిలిటీ ఉంటుందన్నమాట ఆ డేటా టైప్కి. అదే ఇక్కడ 2 స్టేట్ అంటే 0 అండ్ 1 మాత్రమే ఆ వేరియబుల్కి ఉండగలుగుతుంది అనమాట. సో మనకు ఆల్రెడీ తెలిసిన 4 స్టేట్ డేటా టైప్స్ ఏంటి, మనకి తెలిసింది ఏంటంటే వైర్ అండ్ రెజ్. ఇవి మనము ఆల్రెడీ తెలిసిన డేటా టైప్స్. ఇవే కాకుండా లాజిక్ అనే ఒక కొత్త డేటా టైప్ని మనము సిస్టమ్ వెరిలాగ్ 4 స్టేట్ డేటా టైప్స్లో అయితే చూస్తాం. సో దీని డిఫాల్ట్ వాల్యూ ఏమవుతుంది అని అంటే రెడ్జ్కి ఏదైతే డిఫాల్ట్ వాల్యూ ఉందో అదే ఉంటుందన్నమాట, అంటే ఎక్స్. ఈ లాజిక్ అనేది బోత్ వైర్ అండ్ రెడ్జ్ లాగా యాక్ట్ చేస్తుంది అనమాట. ఎక్కడ ఏది యూస్ అవ్వాలో అదే యూస్ అవుతుంది. సో రెడ్జ్కి ఉండే డిఫాల్ట్ వాల్యూ ఏంటి, ఎక్స్. రెడ్జ్కి ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే అవి స్టోర్ చేయగలిగే వేరియబుల్ని స్టోర్ చేయగలిగే కేపబిలిటీ ఉంది కదా రెడ్జ్కి. అలాగే లాజిక్కి కూడా ఉందన్నమాట. వైర్కి ఉండే డిఫాల్ట్ వాల్యూ ఏంటి, జీ కదా. సో ఇది 4 స్టేట్ డేటా టైప్లో ఇది కొత్తగా వచ్చింది. అదే మనము 2 స్టేట్ డేటా టైప్లో చూస్తే 2 స్టేట్ డేటా టైప్లో మనకి ఉన్న వేరియబుల్స్ని చూస్తే బిట్ అనేది ఒకటి ఉంది. దాని డిఫాల్ట్ వాల్యూ 0. అన్నిటికీ డిఫాల్ట్ వాల్యూ 0నే. ఇక్కడ ఉండేవే 2 వేరియబుల్స్ కాబట్టి 2 వాల్యూస్ కాబట్టి అన్ని డిఫాల్ట్ వాల్యూ 0నే అనమాట. బిట్ అనేది మనం చూస్తాము, బైట్ అనేది మనం చూస్తాము, షార్ట్ ఇంట్ అనేది ఒక డేటా టైప్, ఇంట్ అనేది ఒకటి, లాంగ్ ఇంట్, అదే కాకుండా ఈనమ్. ఇవి కూడా మనకు డేటా టైప్స్ అనమాట మనకున్నది. ఇవన్నీ సైన్డ్ అనమాట. ఇవన్నీ సైన్డ్ డేటా టైప్స్. ఇది ఒక్కటి అన్సైన్డ్ డేటా టైప్ అనమాట మనకి. ఓకే, సో సైన్డ్ డేటా టైప్, అన్సైన్డ్ డేటా టైప్ అంటే చూద్దాం. అంటే దాని వాల్యూ రేంజ్ ఎక్కడ దాకా ఉండొచ్చు అని. సో బిట్ అంటే ఇది సింగిల్ బిట్ అనమాట. ఒక్కటే వాల్యూ దాంట్లో ఉండగలుగుతుంది. అంటే వైర్ లాగా ఒక్కటే బిట్ ఉంటుంది. సో మనకి ఇప్పుడు బిట్ ఏ అని అన్నామంటే ఐదర్ 1 ఆర్ 0నే ఉంటుంది ఈ ఏలో. అదే బిట్ 2:0 అని ఏ అని రాస్తే ఇక్కడ మనకి ఇప్పుడు 0, 0, 0 ఇలా వాల్యూస్ 1, 1, 1 వరకు ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అలా అయితేనే రాయగలుగుతాము. ఇక్కడ మల్టిపుల్ బిట్స్ రాయాలంటే ఈ పర్టికులర్ వేరియబుల్కి ఇలా మనం అరే డిక్లేర్ చేయాలి. మనకి 4 స్టేట్లు ఎలా అయితే చేస్తామో అలా చేయాలి. ఓకే, అదే బయటకు వచ్చేసరికి ఇది 8 బిట్ అనమాట డైరెక్ట్గా. ఇప్పుడు మనము సింపుల్గా BYTEA అని ఇస్తే మనం డైరెక్ట్గా దీనికి 8 బిట్స్ రాసుకోగలిగేస్తాం అనమాట ఇలాగా. అదే ఇక్కడ షార్ట్ ఇంట్కి వచ్చేసరికి 16 బిట్ సిమిలర్గా మనం చూడొచ్చు. ఇంట్ వచ్చేసరికి 32 బిట్, లాంగ్ వచ్చేసరికి 64 బిట్ అనమాట. సో ఇవన్నీ సైన్డ్ అని చెప్పాను కదా. సైన్డ్ అంటే ఇప్పుడు అన్సైన్డ్. ఫస్ట్ అన్సైన్డ్ గురించి చూద్దాం. 0 to 255 వాల్యూస్ వర్క్ అవుతుంది. ఇక్కడ 128 to 127. అలాగే ఇక్కడ 2^15 మైనస్ 2^16 టు ఇక్కడ -2^15 -1 అలా మనకి ఆ రేంజ్ అయితే మనకి పర్టికులర్ దానికి ఉంటుంది. ఈనమ్ గురించి అయితే మనకు ఆల్రెడీ తెలిసిందే కదా. దీన్ని మనం అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్లో ఎలా అయితే చూస్తామో ఇక్కడ కూడా సిమిలర్గా చూడొచ్చు అనమాట. మనము ఏదైనా ఒకటి A, B, C, D అని రాస్తే ఈ వాల్యూస్ మనకి దీనికి 1, 2, 3 అనేవి అసైన్ అవుతూ ఉంటాయి ఈనమ్ దానికి. సో ఇవి మనకి
డేటా టైప్స్ అనమాట సిస్టమ్ వెరిలాగ్లో బేసిక్గా మనం యూస్ చేసే డేటా టైప్స్. సో హోప్ఫుల్లీ అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మన సెమీకండక్టర్స్. థ్యాంక్ యూ.